ఆ వివరాలను జోగులాంబ తన ఎక్స్ ఖాతాలో ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలను గురించి వివరించారు. తాను 3 సార్లు వ్యాక్సిన్ తీసుకున్న కరోనా బారిన పడ్డానని చెప్పుకొచ్చారు. వైరస్ బారిన పడిన తొలి రోజే జ్వరం, 2వ రోజు తలనొప్పి, 3వ రోజు గొంతు నొప్పి, 4వ రోజు జలుబు, 5వ రోజున కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ రోజుకొక కొత్త లక్షణంలో సకల కళ వల్లభాన ఉందన్నారు. పైగా ఈ వేరియంట్ వెళ్తూ విపరీతమైన బలహీనతను మిగిలించిందని తెలియజేశారు. దీని నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అంతేకాక మన దగ్గర కేసులు లేవన్నది భ్రమ అని, ఎవరు టెస్టులు చేయించుకోవడం లేదని తెలిపారు. గనుక ఎవరికి వారు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే మేలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అసలు తోసిపుచ్చలేమని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సిన్ మన శరీరంలో కాబట్టే కోవిడ్ ఊపిరితిత్తుల దాకా వెళ్లడం లేదన్నారు. వ్యాక్సిన్ లేక గతంలో కోవిడ్ ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ఎంత ఇబ్బంది పడ్డామో ఓసారి గుర్తు చేసుకోమంటూ పోస్ట్